షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనం. మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చాలామందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటి అనంటే, క్రీస్తుని అంగీకరించిన వారికి అనేకమైన శ్రమలు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అపవాది వారిని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాడు అని ఒక నమ్మకం. అయితే దేవుడు అంటున్న మాట, మణిమాణిక్యములతో, ప్రశస్తమైన రత్నములతో. ఏది నమ్ముతారో అదే జరుగుతుంది. ఒకప్పుడు అపవాది చేతిలో ఉన్నారు కాబట్టి అపవాదికి ఆ అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడైతే దేవుని కుమారులుగా క్రీస్తు ద్వారా అంగీకరింపబడ్డారు కాబట్టి అపవాదికి నీ మీద అధికారము లేదు. అయితే ఏది నమ్ముతావో అదే జరుగుతుంది అనే మాట దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మాటను ఆధారము చేసుకొని అపవాది నిన్ను భ్రమ పెడుతున్నప్పుడు నువ్వు ఆ భ్రమని నమ్ముతున్నావు. అందుకనే ఇంకా అప్పుల బాధతో, ఇబ్బందులతో కొనసాగుతున్నావు. నిన్ను ఆశీర్వదించాలనే ఆయన పశువుల పాకలో పరుండాడు. ఆ బీదరికాన్ని ఆయన అనుభవించాడు. క్రీస్తు సిలువ వేయబడి నీ మరణాన్ని కొట్టివేసింది ఎంత నిజమో, ఆయన నీ పేదరికాన్ని భరించి నీకు అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నది కూడా అంతే నిజం. ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఏదీ తక్కువ కాలేదు. ఆయన నీలో ఉంటే నీకు ఏదీ తక్కువ కాదు. ఈ లోకంలో స్వతంత్రించుకోవటం నేర్చుకోగలిగితే నీ ద్వారా వెలువడే సాక్ష్యము అనేకులను నీతో పాటు నీతి రాజ్యానికి తీసుకొని వెళ్ళగలుగుటకు నువ్వు నిలబడగలుగుతావు. ఏది విశ్వసిస్తున్నావో చూచుకో. ఆయన నిన్ను ఐశ్వర్యముతో నింపుతాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, ఈ లోకంలోను పరలోకంలోను. ప్రార్థన. దేవా, ఈ వాక్యము వినుచున్నవారు దీని భావమును సంపూర్ణముగా గ్రహించి ప్రతి విషయంలోనూ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని ఆశీర్వాదకరంగా ఉండగలుగునట్లు, చేయి చాచేవారుగా కాకుండా అనేకులకు సహాయము చేయగలిగే స్థితిలో ఉండగలుగునట్లు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.